వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. మంచి చందమామ కథ ఒకటి చెప్తారండి. న్యాయ నిర్ణయం దాని మీద చెప్తాం. పూర్వం కాశ్మీర్ నగరానికి సుకేతుడు, కాశ్మీర్ రాజ్యానికి సుకేతుడు అని ఒక రాజుగారు ఉండేవారు. శ్రీనగరు కాశ్మీర్ రాజ్యానికి రాజధాని కదా. ఆయన చాలా బాగా పరిపాలించేవాడు. అయితే అలాగే ఈ శ్రీనగరానికి దగ్గర అంటే ఒక మాదిరి దూరంలో శ్రీనగరం అంత పేరు ప్రఖ్యాతులు ఉన్న ఇంకో నగరం ఉండేది. ఆ నగరంలో ఒక న్యాయాధికారి ఒక ఆయన ఉండేవాడట. చాలా అద్భుతంగా తీర్పులు చెప్పేవాడు. అప్పుడప్పుడు ఆయన చెప్పిన తీర్పుల గురించి శ్రీనగరంలో కూడా చర్చలు వచ్చాయి. శ్రీనగర్లో కూడా చర్చించుకునేవాడు. ఎంతో బాగా తీర్పు చెప్పాడు, ఆయన చాలా బాగా చేస్తాడని వింటూ ఉండేవాడు సుకేత మహారాజు. ఒకనాడు ఆయన ఏమనుకున్నాడంటే, ఏమిటో చూద్దాం. ఇప్పుడు ఆ ఊరు నుంచి శ్రీనగర్కి కథ చేరేటప్పుడు ఒక కథ ఏదైనా రకరకాల రంగులు పులుముకుంటుంది అంతేగా. అక్కడ ఉన్న విషయం ఒకటైతే ఇక్కడ ఇంకో కొత్త విషయం వస్తుంది కదా. రాజుగారి గాడి చెవులు అని చెప్తే ముత్తాత గారి గాడి చెవులు అని వస్తుంది చివరికి. అలాగే అవుతుంది. మనమే స్వయంగా వెళ్ళి చూద్దామని ఆయన భావించి ఒకసారి ఏం చేశాడట, సామాన్య దుస్తులు ధరించి తన పంచకళ్యాణి కాకుండా ఒక మామూలు గుర్రం, కొంచెం బలమైన గుర్రాన్ని వేసుకుని, అదే ఆ గుర్రం ఎక్కడుంది, ఆయన శాలలో ఉండేది రెగ్యులర్గా, ఆయన రెగ్యులర్గా తిరగడానికి వాడుకునేది పంచకళ్యాణి కాకుండా ఆ సామాన్య గుర్రాన్ని ఎక్కి ఇంకో నగరానికి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఆ నగరానికి చేరటానికి ఇంకొక 10 ఆమడలు దూరం ఉండగా ఒక ధర్మశాల ఏదో వచ్చింది. ఈయన అక్కడ దిగి ఏదో మంచినీళ్ళు తాగాడు, ఏదో ₹1 అక్కడ ఇచ్చాడు, పళ్ళు గిళ్ళు ఇవ్వ కనపడితే కొనుక్కుని తిన్నాడు. ఈయన మళ్ళీ గుర్రం ఎక్కుతుంటే ఒక బిచ్చగాడు ఒక అతను కనపడ్డాడు, ధర్మప్రభు అని దగ్గరకు వచ్చాడు. ఈయన ఒక పావలా తీసి వాడి చేతిలో పెట్టబోతే అతను అన్నాడు, బాబు అది కాదండి, శ్రీనగరం వెళ్ళాలి, మరి అడుక్కునేవాడిని కానీ నేను, కాస్త ఏదో ఎవరి ధర్మం మీద అయినా బతికేవాడినే కానీ వెళ్ళడానికేమో ఏ బండి దొరకలేదండి, మరి వానొచ్చేలాగా ఉంది, మీ గుర్రం ఎక్కించుకుని నన్ను దింపుతారా కాస్త అన్నాడు. గుర్రం చక్కగా బలమైంది, ఇద్దరిని ఈజీగా మోసేస్తుంది. ఈయనేమనుకున్నాడు, సామాన్యమైన బట్టలోనో అందుకని అడిగాడు, ఎక్కించుకుందాంలే అని అతన్ని కూడా తనతో పాటు ఎక్కించుకున్నాడు. ఇద్దరు కలిసి శ్రీనగరం లోపలికి చేరాక లోపలికి కూడళ్ళ దాకా వచ్చి, దిగవయ్యా బాబు అన్నాడు. ముందు నువ్వు దిగు అన్నాడు బిచ్చగాడు. అనేసరికి ఈయనేమనుకున్నాడు, ఓహో వీడు దిగలేడు, నేను దిగి తన్ని దింపాలి అని చెప్పి తను దిగాడు. దిగాక ఇప్పుడు దిగన్నాడు. ఏమిటి దిగేది, నువ్వు దిగావుగా ఇంక నువ్వు వెళ్ళిపో అన్నాడు బిచ్చగాడు. రాజుగారు ఆశ్చర్యపోయాడు. అదేమిటి నా గుర్రం మీద కూర్చుని అలా అంటావు అనగానే బిచ్చగాడినే, నీ గుర్రం ఏమిటి, ఇంకా నయం, ఈ గుర్రం నాది, నువ్వు నిన్నెక్కించుకున్నా కూడళ్లలో నువ్వు దింపా, ఈ ఊరు మాది, ఈ గుర్రం నాదని మొదలుపెట్టాడు. ఈయన ఆశ్చర్యపోయాడు. ఊరిని ఇంత దొంగల దారేమిట్రా నాయన, నువ్వు బిచ్చగాడివి, పద న్యాయాధికారి దగ్గరికి అన్నాడు. అనేసరికి బిచ్చగాడు అన్నాడు, నాకేమన్నా భయం అనుకున్నావా, పిడిరాయల్లే ఉన్నావు, నీకు గుర్రమై ఉందని ఎవరు నమ్ముతారు, నేనంటే కాళ్ళు లేనివాడిని, ఒక కాళ్ళు లేదు నాకు, కుంటి బిచ్చగాడిని నేను, కుంటివాడిని, అందుకని నేను గుర్రం మీద తిరుగుతా, నువ్వు నాకు పిడిరాయల్లే ఉన్నావు, 2 కాళ్ళతో నడుస్తావు, నీ గుర్రం అంటే ఎట్లా నమ్ముతారు, ససేమిరా అన్నాడు. అనేసరికి రాజు ఏమనుకున్నాడు, ఓహో ఎలాగో మనం న్యాయాధికారిని చూడబోదామనుకున్నాం, ఇదే పుచ్చుకెళ్దాం ఎట్లా చెప్తాడోనని ఈ గుర్రాన్ని వెంబడి పెట్టుకుని న్యాయశాలకి వెళ్ళారు. ఓకే. ఈయన కూడా ఎక్కాడు. ఇద్దరు కలిసి అక్కడ దాకా పోయాక సరే ఈయన లోపలికి వెళ్ళాడు. న్యాయం కోసం వచ్చామని చెప్పారు. బిచ్చగాడు ఇంకా గుర్రం మీదే కూర్చున్నాడు. ఈయన మాత్రం గుర్రం దిగాడు. లోపలికి తీసుకెళ్ళారు. న్యాయాధికారి ఎవరినైనా ఏమిటంటే, అయ్యా మాది శ్రీనగరం అండి, నేను ఇక్కడ పని మీద వచ్చాను, ఒక వ్యక్తిని కలుద్దామని, వచ్చే దారిలో ధర్మశాల దగ్గర ఆగాను, అక్కడ ఇతను ఈ కాలు లేని మా కాలుకి చేతి కింద చెక్క కాలు పెట్టుకున్న ఒక అతను నన్ను సహాయం అడిగాడు, సహాయం అడిగితే ఎక్కించుకున్నాను బాబు, కూడల దగ్గర దింపుతుంటే ఈ గుర్రం నాదని మొదలుపెట్టాడు, తీసుకొచ్చాను అన్నాడు. ఏమయ్యా ఇన్ని సంగతి ఏమిటని ఆయన అడిగాడు న్యాయాధిపతి. ఈ బుచ్చగాడు అన్నాడు, కుంటి బిచ్చగాడు, కాదండి బాబు, నాకు అసలు కాళ్ళు లేదు, ఒక కాలు ఏమో పూర్తిగా లేదు, మోకాలు దాకా లేదు, 2వ కాలు పాదం దాకా లేదు, నేను కర్రలతోటే నడుస్తానండి, మరి తిరగలేక నేను గుర్రం కొనుక్కున్నాను, నా శక్తి అంతా ధారపోసి, ఈ గుర్రం నాదండి, ఆ రోడ్డు మీద ధర్మశాల దగ్గర ఉండి ఊళ్ళోకి వెళ్ళాలంటుంటే బళ్ళు ఎందుకని పోనీలేమని నేను ఎక్కించుకుంటే ఇట్లా అంటున్నాడండి అన్నాడు. ఆయన ఇద్దరికేసి పరకాయించి చూసి ఓ పని చేయండి, గుర్రాన్ని ఈరోజు మా దగ్గర అట్టి పెట్టండి, రేపొద్దున చెప్తా వెళ్ళిపోండి మీ ఇద్దరు అన్నాడు. అదే సమయానికి ఇంకో ఇద్దరు వచ్చారు. ఒక ఆవిడ మూగావిడని తీసుకుని ఇద్దరు, ఒక కరణం గారు ఒక రైతు. ఆ మూగావిడ తమ భార్య అంటే తమ భార్యని కొట్టుకుంటున్నారు వాళ్ళిద్దరు.
ఆమెమో చెప్పలేదు. ఆమె ఏం చెప్పలేదు కదా భర్త ఎవరు అంటే. ఆవిడకి బాగా మాటలు కూడా అర్థం కావు. సరే ఈయన ఏమన్నాడు, ఆ భార్యని ఇక్కడ అట్టుపెట్టి మీ ఇద్దరు బొండి రేపు పొద్దున్న రండి అన్నాడు. అక్కడి నుంచి ఇంకో ఇద్దరు వచ్చారు. ఒకడేమో నూనెగా అనుకోవాడు, వాడు ఒళ్ళంతా అక్కడక్కడ నూనె మరకలు, చేతుల నిండా నూనె జిడ్డు, నూనె మరకలు వాడు, నూనె వాసన వస్తూ. ఇంకొకడు కటికవాడు, అంటే అతను మాంసం కొట్టువాడు అనమాట. అతని చేతిలో ఇంత డబ్బులుంటే ఏమని చెప్తున్నారు, బాబు నేను నూనె కొనుక్కోవటానికి వచ్చానండి, జేబులో చిల్లర ఎంచుతుంటే ఆ డబ్బులన్నీ నావేనంటున్నాడండి నూనె కొట్టువాడు అని కటికవాడు చెప్పాడు. నూనెవాడు అంటాడు, కాదండి ఈ కటికాయన నా దగ్గరికి వచ్చాడు, ఒక మొహరుకి అంటే బంగారు నాణ్యానికి చిల్లర ఇస్తానంటే నూనె తీసుకుంటానన్నాడు, నేను చిల్లర లెక్కిస్తున్నాను, చిల్లర లెక్కిస్తే మొత్తం చిల్లర నా దగ్గర నుంచి లాగేసుకున్నాడు, తందేనన్నాడు, మొహరు ఇవ్వలేదు, చిల్లర తందేనంటున్నాడండి అన్నాడు. అనేసరికల్లా ఇక సరే ఈయనేమన్నాడు, చిల్లరంతా అక్కడ పెట్టండి, మీ ఇద్దరు వెళ్ళి రేపు పొద్దున్న రండి అన్నాడు. మర్నాడు రాజుగారు వెళ్ళిపోయాడు, కటికవాడు నూనెవాడు వెళ్ళిపోయారు, మన కరణం గారు రైతు కూడా వెళ్ళిపోయారు. మర్నాడు పొద్దున వచ్చేసరికల్లా సరే ఈయన ఏం చేశాడు, కరణం గారిని మొదట పిలిచాడు, మీ ఆవిడ మీరు తీసుకుపోండి అని చెప్పి ఆ రైతుకి 50 కొరడా దెబ్బలు కొట్టండి రా వీణ్ణి అని రైతుకి 50 కొరడా దెబ్బలు విధించాడు. ఓకే. రాజుగారు చూస్తున్నాడు, కరణం గారి భార్య ఆవిడ మూగావిడ ఉంది కదా, భర్తను చూడగానే కొంగు కప్పుకుని ఆయన వెనకాల పడి వెళ్ళిపోయి. అక్కడి నుంచి ఈ నూనె కాసులు నూనెవాడు కటికవాడు, మొత్తం కాసులు చిల్లర నాణ్యాలన్నీ కటికవాడివి, నూనెవాడికి 50 కొరడా దెబ్బలు విధించారు. నువ్వు మోసం చేయడానికి చూసావు, వ్యాపారాల్లో మోసాలు చేయడానికి కుదరదు, ఇంకొకసారి కనుక మళ్ళీ నువ్వు ఇలాంటి అభియోగంతో వచ్చావంటే నీ వ్యాపారపు లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని వాడిని బెదిరించారు. అక్కడి నుంచి రాజుగారిని వెంట తీసుకుని వెళ్ళి, బాబు మీ గుర్రాన్ని గుర్తుపట్టండి, వీళ్ళిద్దరిని తీసుకెళ్ళాడు. రాజుగారిని బిచ్చగాడిని తీసుకెళ్ళి గుర్రం దగ్గరికి తీసుకెళ్ళి ఉంచోబెట్టారు. ఇక్కడ ఒక 20 గుర్రాలు ఉన్నాయి, ఈ శాలలో మీ గుర్రాన్ని గుర్తుపట్టండి అన్నాడు. రాజుగారు గుర్తుపట్టాడు, కుంటివాడు గుర్తుపట్టాడు. అరే ఆ గుర్రాన్ని తిండ్రా అన్నాడు. అనేసరిగా గుర్రం వచ్చింది, గుర్రాన్ని పిలిపించిన తర్వాత ఆయన కళ్ళని చేతిలో పెట్టి రాజుగారికి అప్పచెప్పేశాడు, మీ గుర్రాన్ని మీరు తీసుకెళ్ళండి అని చెప్పి, ఒరే వీడిని చెరసాల్లో పడేయండి రా అన్నాడు. వాడు లబో దిబోమని కుంటి పిచ్చగాడు ఏడ్చుకుంటూ పోయాడు. ఈయన అడిగాడు, బాబు ఎలా కనిపెట్టారు మీరు? ఇవన్నీ కూడా 3 కేసులు చూశాను నేను. ఇప్పుడు నా గుర్రం నాదే, న్యాయంగా జరిగింది, నాకు ఇచ్చిన తీర్పు న్యాయమైన తీర్పు, నా గుర్రం నాదే, కానీ ఎలా గుర్తుపట్టారు మీరు అని. నేను గుర్తుపట్టాను నా గుర్రాన్ని. కుంటివాడు కూడా గుర్తుపట్టాడు కదా, కుంటివాడు వాడు 1 గంట ప్రయాణం చేశాడు, 2 గంటలు ఆ గుర్రపు తాలూకు రూపరేఖలన్నీ చూస్తూ ఉన్నాడు. ధర్మశాలలో రాజుగారి లోపల భోజనానికి వెళ్ళాడా, ఏదో తాగడానికి వెళ్ళాడు. వీడు బయట కూర్చుని గుర్రం తాలూకు చెవులు ముక్కు మూతి అన్నీ పరీక్ష చేసి 100 గుర్రాల్లో కూడా దాన్ని గుర్తుపట్టేంత పరిజ్ఞానాన్ని సంపాదించేసుకున్నాడు. 1 గంట 2 గంటల ప్రయాణం చేశాడు, వాడు గుర్తుపడతాడు న్యాచురల్. అంటే ఆయన పక్కపక్క నవ్వాడు, మీరు గుర్తుపట్టడం కాదండి, మీ గుర్రం మిమ్మల్ని గుర్తుపట్టింది. గుర్రము కొత్త వాడిని చూస్తే ఏమీ ఎక్స్ప్రెషన్ ఇవ్వదు, చూస్తూ ఉంటుంది. వీడెవడో నాకెందుకు అని 100 మందిని చూస్తుంది, అది ఎవరిని చూసినా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వదు. గుర్రం ఓనర్ని చూస్తే ఎక్స్ప్రెషన్ ఇస్తుంది, అది కళ్ళార్పి చెవులే దిక్కపడుస్తుంది. దానికేసే చూస్తే మనకు అర్థమవుతుంది. పరిచితమైన ముఖం కనపడితే దాని లక్షణం వేరుగా ఉంటుంది, దాని ఓనర్ని అది గుర్తుపడుతుంది, తన మీద స్వారీ చేసేవాడిని అది గుర్తుపట్టేస్తుంది కదా. అంతేగా, మీ గుర్రం మిమ్మల్ని గుర్తుపట్టిందండి, అదే లెక్క, అది మీతో ఉంది, ముష్టి పిచ్చగాడిది కాదు అది, అది వాడెవడో కూడా దానికి తెలియనట్టు కాదు. ఓసారి ఎక్కితే దానికేం లెక్క, రోజు ఎక్కేవాడు, దాన్ని నిమిరేవాడు, దాన్ని కావలించుకునేవాడు, ఆ వాళ్ళు కదా దానికి కావాల్సింది అనేసరికి రాజుగారికి ఆశ్చర్యం వేసింది. చాలా బాగా కనిపెట్టారండి, ఈ 2 కేసులు ఎలా చేశారు మీరు అన్నాడు. ఇది కూడా విచిత్రమైనది ఏం కాదు, కన్నం గారి భార్యని మా ఇంటికి తీసుకుపోయాను, రాత్రి ఆవిడ అమ్మ కలం ఇచ్చి పెన్నులో ఇంకుపోయమ్మా అన్నాను, ఆవిడ క్షణాల్లో పోసేసి ఇచ్చేసింది. రోజు చేస్తుంది ఆవిడ ఆ పని. రైతు భార్యకి పెన్నులో ఇంకుపోయటం ఎటా వస్తుంది? అంతే కదా, కర్ణం గారి భార్య కాబట్టి ఆయన రాసుకుంటాడు, ఆవిడ పెన్నులో ఇంకు పోసి పెడుతుంది భర్తకి. బాగుంది. కలం దానిలో పోయమంటే చక్కగా పోసేసి మూత పెట్టింది, వేళకంటలేదు, కింద చుక్క పడలేదు. అంచేత ఆవిడ కర్ణం గారి భార్య అని తెలుసుకున్నాను. తర్వాత ఆవిడ భర్తను చూడగానే కొంగొప్పుకుని ఆయన వెనకాల పడి వెళ్ళిపోయింది చూసారా అన్నాడు. మరి ఇప్పుడు ఈ కాసులు ఎట్లా కనిపెట్టారండి? చిల్లర అంటే దాందే ఉంది. నూనె గానుగ వాడు వచ్చాడా, చేతులంతా జిడ్డోడుతూ నూనెగా ఉన్నాయి, వాడు చిల్లర లెక్క పెడుతుంటే వాడి చేతుల నుంచి కటికవాడు లాక్కున్నాడని చెప్పాడు. మరి ఇప్పుడు నూనె చేతులతో కాయిన్స్ లెక్క పెడితే నూనె అంటదా వాటికి? ఇంటికి వెళ్ళంగానే కాసులన్నీ నీళ్ళలో పోసాను, నీటిలో పోస్తే వాటి మీద ఉన్న జిడ్డంతా తేలాలి, కానీ ఆ కాసుల మీద జిడ్డే లేదు, అవి చిన్న ఏదు వాసన వస్తున్నాయి.
ఓకే. మరి అతను మాంసం కొట్లో ఉంటాడు, అదే, అదే. ఎంతో కొంత మాంసపు వాసన అంటదు వాటికి. కాబట్టి ఆ కాసులు పూర్తిగా కటికవాడివే. వాడే లెక్క తీస్తుంటే డబ్బులు తీసి లెక్క పెట్టుకుంటాడు నూనె కొనుక్కోవడానికి. ఈ నూనె వాడికి దురదొచ్చింది ఆ డబ్బులను చూసేసరికి. అవి లాక్కోవడానికి ఎత్తేసాడు. వాటి మీద ఏ జిడ్డు లేదు, ఆ చిల్లరంతా నాదని ఇతను అంటున్నాడు. కానీ అది జరగలేదనేసరికి రాజు చాలా ఆశ్చర్యపోయాడు. సుకేతుడు మంచి సరదా వచ్చింది ఆయనకి. థ్యాంక్స్ చెప్పి తన గుర్రాన్ని తీసుకుని శ్రీనగరానికి వెళ్ళిపోయి ఓ 10 రోజుల తర్వాత చక్కగా రాజలాంఛనాలతోటి ఈ నగరానికి ఈ న్యాయాధికారిని పిలిపించుకుని తన దగ్గరే శాశ్వతంగా అట్టపెట్టుకున్నాడు. ఎందుకంటే అతను పొరపాటు పడ్డు, తప్పులు చేయకుండా ఉండడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాడు. న్యాయమైన ఐడియాలు తెలివితోటి చేస్తాడు. ఎంత తెలివిగా ఉన్నాయి చూడు, మూడు విషయాలు కూడాను. ఇలాంటి తెలివిగల నిర్ణయాలు చేసేవాళ్ళు పాతకాలపు న్యాయాధికారులు. సాక్ష్యాల మీదే ఆధారపడకుండా తమ వాళ్ళు. బుర్రని వాడేవాళ్ళు అనమాట. కథ కంచికి మనం ఇంటికి. సూపర్. నమస్తే రమగారు. నమస్తే.